దొంగ నోట్ల మార్పిడి చేసే ముఠా సభ్యులను తిరుపతి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 73 లక్షల రూపాయల నగదు, 2 ఇన్నోవా కార్లు, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కోటికి 2.5 కోట్ల రూపాయలు ఇస్తామని మోసం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సుళ్లూరుపేటకు చెందిన జగదీష్ అనే వ్యక్తిని నమ్మించి ₹1 కోటి మోసం చేసినట్లు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. జగదీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలో చీటింగ్ గ్యాంగ్ ఒకటిని మనం ఈరోజు పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తారంటే, మీరు కానీ ₹1 కోటి ఇస్తే మీకు ₹2.5 కోటి మేము ఈ 2,000 రూపాయల నోట్లు ఇస్తామని చెప్పి నమ్మించి ఒక జగదీష్ అనే ఒక కంప్లైనెంట్ తోటి కాంటాక్ట్లోకి వచ్చి ఆయన దగ్గర నుంచి ₹1 కోటి వీళ్ళు తీసుకొని మోసం చేసి వెళ్ళడం జరిగింది. ₹1 కోటి చీటింగ్ అని మనం వాళ్ళు కూడా సైంటిఫిక్ గా దీని గురించి ఇన్వెస్టిగేట్ చేసి ప్రాపర్ గా లీడ్స్ అన్ని వర్కౌట్ చేసి వాళ్ళ ముద్దాయిలందరినీ కూడా ఈరోజు పట్టుకోవడం జరిగిందనమాట. వాళ్ళ దగ్గర నుంచి మనము 2 ఇన్నోవా వెహికల్స్, దాదాపు 73 లక్షల రూపాయలు నగదు, అలాగే వాళ్ళకి సంబంధించిన ఒక 5 సెల్ ఫోన్లు, ఇంకొక వైఫై మోడెం ఒకటి వాళ్ళ నుంచి మనము సీజ్ చేయడం జరిగింది.